దోమలు చిత్తడిగా ఉండే ప్రాంతాల్లో, ఉదాహరణకు చెరువులు లేక ఇంకేదైనా నీళ్లు భద్రపరిచే స్థలాల్లో పెరుగుతాయి. జో, ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆడదోమలు మాత్రమే రక్తాన్ని పీలుస్తాయి. నిజంగానా? మరి మగదోమల మాటేంటి? మగదోమలు పువ్వు యొక్క రసాలను పీలుస్తాయి. తప్పకుండా జో, దోమల యొక్క జీవిత చరిత్రలో మొత్తం 4 దశలు ఉంటాయి. నేను వాటిని ఒకదాని తర్వాత ఒకటి వివరిస్తాను. మొదటిది గుడ్డు దశ. ప్రతి ఆడదోమ 300 గుడ్లను పెడుతుంది మరియు అన్ని సిగరెట్ ఆకారంలో కనిపిస్తాయి. ఈ గుడ్ల నుంచి 1 నుండి 3 రోజుల లోపల లార్వా బయటకు వస్తుంది. రెండవ దశ లార్వా దశ. జో, దోమల యొక్క లార్వా చాలా వేగవంతమైన కదలిక కలిగి ఉంటాయి. అవి చాలా వేగంగా అటూ ఇటూ కదులుతూ ఉంటాయి. శరీర భాగాలు విభజించబడి ఉంటాయి. అది తల, రొమ్ము భాగము మరియు పొట్ట భాగము. ఈ లార్వాలు శైవాలయం మీద తమ ఆహారం కొరకు ఆధారపడి ఉంటాయి. మూడవ దశను ప్యూపా దశ అంటారు. ప్యూపా నీటి ఉపరితలంపై వేలాడి ఉంటుంది. దోమ ప్యూపా దశలో 2 నుండి 7 రోజుల పాటు ఉంటుంది. చివరి దశ ఇమాగో అంటారు. ప్యూపా పరివర్తన చెంది పెద్ద దోమలాగా రూపాంతరం చెందుతుంది. అద్భుతం బాబ్! అంత చిన్న దోమకు ఇంత జీవిత చరిత్ర ఉంటుందా? మరి ఈగ యొక్క జీవిత చరిత్ర ఏంటి? ఈగకు కూడా దోమలాగే జీవిత చరిత్రలో 4 దశలు ఉంటాయి. అవి గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ, ఇమాగో దశ. ఈగ వ్యర్థ పదార్థాలు ఉన్న చోట తన గుడ్లను పెడుతుంది. గుడ్లు తెల్లగా, కోలగా, గుండ్రంగా ఉంటాయి. రెండవ దశ లార్వా దశ. లార్వాను మ్యాగోట్ అని కూడా అంటారు. ఇది తెల్లగా ఉంటుంది. లార్వా సహజమైన పదార్థాల మీద ఆధారపడి జీవిస్తుంది. ప్యూపా గోధుమ రంగులో ఉండి గొట్టం వలె కనిపిస్తుంది. చివరి దశ ఇమాగో. ప్యూపా ఈగలాగా లేక ఇమాగోలాగా రూపాంతరం చెందుతుంది. అద్భుతం బాబ్!